జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఓడిపోవడం కాదు దారుణ పరాజయాన్ని చవి చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, కార్యకర్తల్ని నాయకుల్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న. అయితే పూర్తిగా ఓటమి తరువాత వివిధ కోణాల్లో ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీని మనం నడపలేము అనే ఒక భావనకు వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. అది కూడా అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే కొంతమంది విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడిన తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఒక ఆలోచనకు వచ్చాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు పార్టీని నడపడం సంగతి కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తాడనేది ప్రధానంగా ఉన్నట్టు వాదన. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కన్నా జైలుకు వెళితే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన వేస్తారే మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవాలంటే ఎవరో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలా. నిన్న మొన్నటి వరకు బీజేపీ అండతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉండగలిగాడు. కానీ అదే బీజేపీ అండలేకపోతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండగలడు అంటే ఖచ్చితంగా ఉండలేడు. సరే, ఈ బీజేపీ అప్పుడు ఎందుకు అందించింది అనేది అది వేరే విషయం, అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు అండ? ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో అందులో ప్రజలు దారుణంగా చీకొట్టిన తర్వాత ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీసుకోదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డికి పక్కలో బలంలో చెల్లి నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ బలహీనమయ్యే కొంది కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి బలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలం. జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా కార్యకర్తల బేస్ లేదు, స్వతహాగా పార్టీ నాయకుల బేసు అంతకంటే లేదు. అసలు పార్టీయే జగన్మోహన్ రెడ్డిది కాదు, వేరొక వ్యక్తి దగ్గర తీసుకున్నటువంటి పార్టీ అది. సరే, తర్వాత ఆ వ్యక్తిని తరిమేశారం కూడా అది వేరే విషయం. ఇప్పుడు షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో కూడా ఇంత దారుణమైన పరాజయాన్ని చవి చూశాడు అంటే అందులో ఖచ్చితంగా షర్మిల పాత్ర ఉంది. షర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని చాలా డ్యామేజ్ చేసింది. అందులోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి అటు కాంగ్రెస్ పార్టీ అండలేక ఇటు బీజేపీ అండలేకపోతే పార్టీ మనుగడ ఏం కావాలి? రేపొద్దున కేసులు పెడితే పార్టీని ఎవరు నిలబెట్టాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉంటాడు జైల్లో ఉండటానికి. మరి తర్వాత ఎవరు నడపాలి పార్టీని? ఆల్రెడీ భారతీ రెడ్డి మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకు వెళితే పార్టీ కుక్కల చింపిన విస్తరైపోతుంది. అనేక మంది పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి, కబ్జా చేయడానికి, కైవసం చేసుకోవడానికి మనం తమిళనాడులో చూసాం చూడండి. జయలలిత చనిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయో అంతకు మించిన పరిణామాలు ఆంధ్రాలో రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే. కాబట్టి ఇదంతా గ్రహించిన జగన్మోహన్ రెడ్డి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తనకు భవిష్యత్తు ఉంటుంది. కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత బయటకు రావచ్చు, పార్టీని నిలబెట్టుకోవచ్చు. అదే రకంగా షర్మిలకు కూడా చెక్ పెట్టవచ్చు, రాజకీయంగా చెక్ పెట్టవచ్చు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టడానికి, అంటే ఇప్పటికిప్పుడు విలీనం చేయకపోవచ్చు కానీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అలహంకా ప్యాలెస్ కి దాదాపుగా 9 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలహంకా ప్యాలెస్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాడు అంటే డీకే శివకుమార్ ద్వారా సంప్రదింపులు జరపాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ తాను అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీలో నేను విలీనం చేస్తానని చెప్పి మాట్లాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. లేకపోతే 2015లో చివరిగా వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అవసరం రాలేదు కాబట్టి వెళ్ళలేదు. కానీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవసరం వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వేరొక పార్టీ అండలేకపోతే, జాతీయ పార్టీ అండలేకపోతే తన మనుగడ సాధ్యం కాదు అని అర్థం చేసుకున్నాడు. గతంలో కూడా చూడండి, ఆ మెడలు వంచి నాకు 25 ఎంపీ సీట్లు ఉండి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చివరికి వచ్చినప్పటికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నరేంద్ర మోదీ రాగానే ఆనాశ్రయంలోనే ఆయన మెడలు వచ్చేసాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు అంటే స్వామి భక్తి. 5 ఏళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ఆ సిబిఐ ఈడీ కేసులో కదలకి రాకూడదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు. గతంలో కూడా సోనియా గాంధీ కేసులు పెట్టిందని చెప్పి విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు. ఏకంగా స్వయంగా తన భార్యనే రాయబారానికి పంపాడు, సోనియా గాంధీ వద్దకి, రాహుల్ గాంధీ వద్దకు. ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు కేసుల నుంచి.
సో ఇలాంటి అనేక కోణాలు, అంటే తాను కేసుల నుంచి బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నీచానికైనా దిగుతాడు. ఇప్పుడు డీకే శివకుమార్ ఎందుకంటే బీజేపీ నుంచి కలిసే అవకాశాలు లేకుండా పోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పావులు కదపాలి. ఆల్రెడీ తనకు కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న నేపథ్యంలో తన తండ్రి కాంగ్రెస్ పార్టీ, తాను ఎంపీగా జీవితాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు తన దగ్గర ఉన్న క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరే, ఆ విషయం తెలుసు. కాబట్టే ఇప్పుడు జీకే శివకుమార్ ద్వారా సంప్రదింపులు జరిపి నైతిక మద్దతు కాంగ్రెస్ పార్టీది కూడగట్టాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవి ఫలిస్తాయా లేదనేది పక్కన పెడితే యలహంక ప్యాలెస్ లో ప్రధానంగా చర్చించడానికి వెళ్ళింది దీనికోసమే. గతంలో కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండటం కోసం జీకే శివకుమార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పావులు కదిపాడు. అంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఎవరికొకరికి ఇవ్వాలి, వేరే ఎవరికి ఇచ్చినా తనకు ఇబ్బంది ఉండదనే ఒక ఉద్దేశంతో పావులు గదిపాడు అనేది ప్రధాన వాదన. అంటే అప్పట్లో డీకే శివకుమార్ దగ్గరికి అలాగే రేవంత్ రెడ్డి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి దూతలను పంపే ప్రయత్నం చేసినా అవేవి కూడా ఫలించలా. సరే, డీకే శివకుమార్ ఈ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి రాయబారం నడిపినప్పటికీ కూడా. సో ఆ పరిచయం ఆల్రెడీ డీకే శివకుమార్కి ఎలాగే ఉండనే ఉంది. రెండోది, ఆల్రెడీ చెల్లి నుంచి తనను తాను రక్షించుకోవాలి. ఒకవేళ చెల్లు పక్కలో బళ్ళంలో మారితే వైసీపీ పార్టీ పతనం అయ్యే కొద్ది కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేర్ మొత్తం కూడా వైసీపీ ఓట్ షేర్. స్వతహాగా రాజశేఖర రెడ్డి మీద అభిమానులు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానులు, ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ లో తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు, అది వైసీపీ పార్టీ అయింది. సో కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 10 ఏళ్ల తర్వాత జనానికి విషయం అర్థమైంది, అందులోనూ గత ఎన్నికల తర్వాత విషయం అర్థమైంది. ఇదే సమయంలో రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాల్ని నేను అని చెప్పి షర్మిల బయటకు వచ్చింది. దాన్ని పులివెందుల, కడప లాంటి ప్రజలు యాక్సెప్ట్ చేశారని మనం ఒప్పుకోవాలా. వాస్తవానికి షర్మిల మొన్న గెలిచే అవకాశం ఉండే, ఎందుకంటే చివరి సెకండ్ లో అవినాష్ రెడ్డి మీద ఓడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి చాలా తక్కువ సమయంలో ప్రచారం చేసినప్పటికీ కూడా చాలా గట్టి పోటీని అయితే ఇచ్చింది. ఒకవేళ ప్రచారంగా ముందే మొదలు పెట్టుంటే షర్మిల ఖచ్చితంగా అక్కడ కడప నుంచి అయితే ఆ ఎంపీ అభ్యర్థిగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి నైతికంగా ప్రజలైతే మద్దతు పలుకుతున్నారనేది అర్థమవుతున్న విషయం. ఈ నేపథ్యంలోనే తన పార్టీని కాపాడుకోవడానికి, కేసుల నుంచి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కోసమే డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ కు మంతనాలు పంపాలి అనేది ప్రధాన వాదనగా ఉన్నట్టు తెలుస్తుంది. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే, వాస్తవానికి షర్మిల గతంలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి ఉండే మీకు తెలుసు. కానీ ఢిల్లీ దాకా వెళ్ళిన షర్మిల గొప్పకు వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు మీ అన్నతో విభేదం ఎందుకు, అన్నను కూడా చూసి చూడనట్టు పోనే వాళ్ళంటి పదాలు వాడినప్పుడు అర్థమైంది, ఓహో జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా రాకుండా, ఆంధ్రాలో పార్టీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు మంత్రాలు నడిపారు అనేది అప్పుడు షర్మిలకి అర్థమైంది. అందుకనే కొన్ని రోజులు గప్చిప్ గా ఉంది. తెలంగాణలో చివరి సెకండ్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కానీ బట్ పార్టీని అయితే అప్పటికి విలీనం చేయాలి, గప్చిప్ గా ఉండే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కి మంత్రాలు నడిపాడు. షర్మిల ఏపీ రాకూడదనే ఒక ఉద్దేశంతోనే అప్పుడు మంత్రాలు నడిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆర్థిక బలం ఉంది. ఆ ఆర్థిక బలాన్ని ఉపయోగించి ఎవరి దగ్గరికైనా మంత్రాలు నడపగలరు. కాంగ్రెస్ హైకమాండ్ కి ఎవరు చెప్తే ఆలోచన చేస్తారో వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డి చెప్పించే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ పసిగట్టినటువంటి షర్మిల ఆ రోజు దూరంగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సరే తప్పని పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. సరే కాంగ్రెస్ కూడా వ్యూహం మార్చుకుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండే కావాలా. ఎందుకంటే బీజేపీ నుంచి ఎట్టి పరిస్థితులు అండొచ్చే పరిస్థితి లేదు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకోవడం దేవుడి వల్ల కూడా కాదు. ఖచ్చితంగా కేసుల్లో కదలికి వస్తుంది. కదలికి వచ్చిన మరుక్షణం అరెస్ట్ అవుతాడు. అవి కాకపోయినా ఆంధ్రాలో జరిగినటువంటి స్కాములకు సంబంధించిన అరెస్ట్ ఖాయం. కాబట్టి పార్టీని విలీనం చేస్తే కనీసం పార్టీ బతుకుంటుంది, తనకు రాష్ట్రంలో భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసమే డీకే శివకుమార్ తో మీట్ అవ్వడానికే యలహంక ప్యాలెస్ కు వెళ్ళాడు అనేది ప్రధాన వాదన. సో అవునా కాదా అనే తెలియాలి అంటే వారిద్దరూ మీట్ అయ్యారా లేదా అనే విషయం తెలియాలి. దీనికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది.